హలో నేను మిసేస్లో మే 13వ తారీఖున పోలింగ్ జరగబోతుంది. ఆ రోజున ఎవరికి ఓటేయాలి అనే దాని మీద ఒక నిర్ధారణకి చాలామంది ఇచ్చుంటారు, కానీ ఇంకా కొంతమంది రాకపోయి ఉండవచ్చు. డబ్బులకి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, మద్యానికి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదా బంధువులు స్నేహితులు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే వాటికి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. అందుకే ఒక క్లారిటీకి రావడానికి మీ ముందు ఒక రిపోర్టు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఏం జరగబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద ఒక విశ్లేషణ చేస్తాను. ఇది చూసిన తర్వాత మీరు మీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి స్వేచ్ఛగా ఓటేసుకోవచ్చు మే 13వ తారీఖున. సో జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఇప్పటివరకు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పరిపాలనని చూసాం మనం. చూసిన తర్వాత అభివృద్ధి అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో అనేది సర్వత్రా వినిపించినటువంటి ఒక ప్రచారం. కానీ దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే అంగీకరించట్లేదు. బట్ ఒకవేళ ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడు 2019 నుంచి ఇప్పటి వరకు అనే దానికి ఆమోద ముద్ర వేసినట్టు అవుతుంది. ఇక ఉద్యోగాలు ఉపాధి అనేది లేదు అని చెప్పి ఇప్పటి వరకు రాష్ట్రంలో వినిపించినటువంటి మాట. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, 5 సంవత్సరాల్లో పరిశ్రమలు తీసుకొచ్చాం, మేము అభివృద్ధి చేసాం, ప్రగతి కనిపించట్లేదా, ఓడరేవులు తీసుకొచ్చాం, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం అని చెప్పి చెప్తూ ఉన్నారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటేస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టే అంగీకరించాలి మీరు, అలాగే ఉపాధి కల్పించినట్టే అంగీకరిస్తూ ఓటేయాలి. ఒకవేళ ఓటేస్తే ల్యాండ్ టైటిలింగ్ ఇప్పటికే రీసర్వే చేశారు. రీసర్వే చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి ఆ వివరాలు, భూములకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు ఇంటికి ఇచ్చి వెళ్ళారు వాలంటీర్లు. రాబోయేటువంటి రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ అనేది చట్టం తీసుకురావాలి. చట్టం వచ్చింది ఆల్రెడీ, దాన్ని ఇంప్లిమెంట్స్ పూర్తి స్థాయిలో చేయబోతున్నారు. అక్కడ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఏదైతే చెప్తారో ఆ మేరకు మాత్రమే రాబోయేటువంటి రోజుల్లో మీ భూమి లేదా మీ ఆస్తులు పదిలంగా ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి భూములను కబ్జా చేసుకోవడానికి లేదా ఆయన సొంత కంపెనీలకి ఈ భూములన్నింటినీ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు అనేది అధికార పక్షం చెప్పినటువంటి మాట. కాదు, మీ ఆస్తులకి భద్రం అలాగే రక్షణ కల్పించడానికి మాత్రమే ఈ చట్టం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అయితే రాబోయేటువంటి రోజుల్లో కనీసం 3 లక్షల నుంచి 5 లక్షల ఎకరాలు ఇండోసోల్ కంపెనీకి కానీ లేదంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ కంపెనీకి కానీ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైందని చెప్పి ఆల్రెడీ న్యూస్ వచ్చింది. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మీ భూమి మీ దగ్గర ఉంటుందా లేదంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి ఇస్తారా అనే దాన్ని చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి మీరు ఆమోద ముద్ర వేసినట్టే, మీ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఇష్టం అని చెప్పినట్టే అని భావించాల్సి ఉంటుంది. ఇక కరెంట్ ఛార్జీలు బస్ ఛార్జీలు పెంచరని చెప్పి 2019లో ప్రచారం చేశారు, హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కరెంట్ ఛార్జీలు దాదాపుగా 9 సార్లు పెంచారు, బస్ ఛార్జీలు పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తే కరెంట్ ఛార్జీలు పెంచొచ్చు, బస్ ఛార్జీలు పెంచొచ్చు అని చెప్పి ఆమోద ముద్ర వేసినట్టు అవుతుంది. కబ్జాలు దౌర్జన్యాలు. సో కబ్జాలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో భూములు కబ్జాలు జరిగాయి, ఇన్సైడర్ ట్రేడింగ్ వైజాగ్లో జరిగింది. దౌర్జన్యాలు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అనేకం జరిగాయి. పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి అంశం కానీ, తాజాగా ఒక నందికొట్కూరులో ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళ మీద దౌర్జన్యం కానీ, ఇలా చెప్పుకుంటూ వస్తే అనేకమైనటువంటి దౌర్జన్యాలు అలాగే అనేకమైన భూ కబ్జాలు జరిగాయి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు అనేది ఒక రిటైర్డ్ జడ్జే చెప్పినటువంటి విషయం. సాక్షాత్తు సుప్రీంకోర్టుకే ఒక లెటర్ రాశారు ఆయన. కానీ ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది, ఎన్నికల క్రమంలో మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉంది, శాంతి భద్రతలు పదిలంగా ఉన్నాయి, భూ కబ్జాలు లేవు, అలాగే ఎలాంటి దౌర్జన్యాలు ఆకృత్యాలు లేవు అని చెప్పి ఆమోద ముద్ర వేసినట్టు అవుతుంది. ఇక వివేక హత్య కేసు జరిగింది. వివేక హత్య కేసులో ఎవరు దోషులు అనేది ఆల్రెడీ నిందితులు ఎవరనేది సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నాకు తెలుసు ఎవరు హత్య చేశారని చెప్తూ ఉన్నారు. అవినాష్ రెడ్డి అయితే కాదు అనే విషయాన్ని పదే చెప్తున్నారు. ఆయన పిల్లాడు,
పిల్లాడికి ఏం తెలీదు, అమాయకుడు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటేస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించింది, నిష్పక్షపాతంగా వ్యవహరించింది అని చెప్పి మీరు అంగీకరించినట్టే అవుతుంది. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది అనేది సర్వత్రా వినిపిస్తుంది. అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు మీరు మరోసారి కనుక ఆయనకు అవకాశం ఇస్తే రాష్ట్రంలో అవినీతే జరగలేదు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక ఋషికొండను బోడిగుండు కొట్టించారని చెప్పి రకరకాల న్యూస్ వచ్చాయి. కానీ ఇప్పుడు మీరు కనుక అనుకూలంగా ఓటేస్తే మే 13వ తారీఖున ఋషికొండలో కట్టినటువంటి విలాసవంతమైనటువంటి భవనం ఏదైతే ఉందో దానికి మీరు అంగీకరించినట్టే, ఆమోద ముద్ర వేసినట్టే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంకా అమరావతి రాజధాని నాశనం చేశారు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నటువంటి విమర్శలు ఎవరు? ప్రతిపక్షాలు. అలాగే అమరావతిలో ఉండేటువంటి రైతులు కూడా చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు చేసినటువంటి ఉద్యమానికి అర్థం లేదు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ అందరూ ఆమోద ముద్ర వేసినట్టు అవుతుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పచ్చు. ఇక ఆయన మతాలు, ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటి వరకు ప్రచారం చేశారు. కానీ ఆయన కులాల మధ్య చిచ్చు పెట్టలేదు, మతాల మధ్య చిచ్చు పెట్టలేదు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించలేదు. ఆయన అందరినీ సమానంగా చూశారు అని చెప్పి ఆమోద ముద్ర వేసేలా ఉంటుంది మీరు కనుక ఓటేస్తే. ఇక జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే నేను ప్రధానమైనటువంటి పాయింట్లు చెప్పాను. మద్య నిషేధం చేయకపోయినా పర్లేదు అని ఒప్పుకున్నట్టు అవుతుంది. అలాగే ప్రత్యేక హోదా లేకపోయినా పర్లేదు అని చెప్పి ఒప్పుకున్నట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే రాజధాని లేకపోయినా పర్లేదని చెప్పి చెప్పినట్టు అవుతుంది. అంతేకాదు ఛార్జీలు పెంచినా పర్లేదని చెప్పి ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇసుక ఎలా అమ్ముకున్నా ఇబ్బంది లేదు అని మీరు ఆమోద ముద్ర వేసినట్టు అవుతుంది. ప్రధానమైనటువంటి అంశాలు మాత్రమే నేను మీ ముందుంచాను. 143 హామీలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఆ 143 హామీలకు సంబంధించి మీరు ఒకసారి రివ్యూ చేసుకొని జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే ఆయనకి ఎలాంటి అంగీకారం మీరు తెలిపినట్టు అవుతుంది అనేది ఒకసారి ఆలోచించి మీరు ఓటు వేయచ్చు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కాదని మీరు కనుక ఓటేస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డికి. అంతేకాదు ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యక్తిగతమైనటువంటి హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఇప్పుడు మీరు ఓటేస్తే మళ్ళీ ఆయనకు మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఓటేయకపోతే బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది, జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకి హాజరవుతారు. సో జగన్మోహన్ రెడ్డిని కోర్టుకి హాజరుపరచాలా లేదా అనేది కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది. ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి మే 13న ఆలోచించి మీరు ఓటు వెయ్యండి అని మాత్రం మేము చెప్పగలం. కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకొస్తాం. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత మీరు స్వేచ్ఛగా ఓటేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.